హలో అండి. అందరికీ ఇష్టమైన స్వీట్ కార్న్ సమోసాని ఎలా చేయాలో చూద్దాము. ఒక బౌల్‌లో ఒక కప్పు మైదా పిండి తీసుకొని, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని, అందులో ఒక స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పిండిని చపాతీలు ఒత్తుకోవడానికి వీలుగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొడిపిండి చల్లుకుంటూ చపాతీని ఎంత సాధ్యమైనంత వరకు చాలా పల్చగా ఒత్తుకోవాలి. ఇలా పల్చగా చేసుకున్న చపాతీలన్నింటిని తీసి ఒకదానికొకటి అంటుకోకుండా ప్లేట్ మీద వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా కాల్చుకోవాలి. రెండు వైపులా ఆయిల్ ఏమీ వేయనవసరం లేదు. ఇలా కాల్చుకున్న చపాతీలని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవాలి. ఇలా సమోసా షీట్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్వీట్ కార్న్ తీసుకొని అందులో కొద్దిగా కారము, ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి లేదా చాట్ మసాలా, కుదిరితే మీకు నచ్చితే కొద్దిగా కొత్తిమీర వేసుకొని అన్నిటిని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని వీటిని అంటించడానికి కొద్దిగా మైదా పిండిని నీళ్లు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సమోసా కోసం షీట్స్ కట్ చేసుకున్నాం కదా, వాటిని తీసుకొని సమోసా షేప్‌లో వాటిని ఫోల్డ్ చేసుకోవాలి. చూసారా ఎలా ఫోల్డ్ చేస్తున్నానో? అలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకోవడం వచ్చిన తర్వాత మనం మైదా పిండిలో వాటర్ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్‌ని పెట్టి అతికించాలన్నమాట సమోసాలాగా. ఇందులో స్వీట్ కార్న్ వేసి దాన్ని పూర్తిగా క్లోజ్ చేసుకోవాలి. ఇలా సమోసాని చేత్తో కూడా ఫోల్డ్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా. మీకు ఎలా కంఫర్టబుల్‌గా ఉంటే అలా ఫోల్డ్ చేయండి. ఇలా చాలా ఈజీగా ఉంటుంది. పొట్లంలాగా ఫోల్డ్ చేయాలి. అంతేనండి. చూసారా ఎంత ఈజీగా ఉందో? ఇలా సమోసాలన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. అంతేనండి. స్వీట్ కార్న్ సమోసా రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ.